కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ విశిష్ట సేవలందించిన ఎస్ఐ బాలకృష్ణ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి కావలి ముసునూరులోని శ్రీదేవి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖలో తన నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజలతో సాన్నిహిత్యం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన బాలకృష్ణ ఈ సందర్భంగా కావలి డివిజన్కు చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై ఎస్ఐ బాలకృష్ణ దంపతులను పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా సత్కరించారు. నేను అన్ని వృత్తుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటే వ్యవస్థ అంతా బాగుంటుందని నమ్మేటువంటి సిద్ధాంతం గల వ్యక్తిని. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత టైట్గా, ఎంత నిజాయితీగా, ఎంత బాగా పనిచేస్తే మిగతా రంగాలన్నీ ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు అనేది నా ఫస్ట్ నుంచి నాకున్నటువంటి అభిప్రాయం. అందులో భాగమే బాలకృష్ణ గారి జీవితం. 1983లో 19 సంవత్సరాల వయసులో వారి కుటుంబ నేపథ్యం నాకు తెలియకపోయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేయాలనేటువంటి ఒక తలంపు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న విధానం కాదు, కానీ 1983 ఆ ప్రాంతంకి వచ్చారంటే సుపీరియర్కి సబార్డినేట్కి మధ్య చాలా అబ్నార్మల్ గ్యాప్ ఉండేది. సుపీరియర్ దగ్గర సబార్డినేట్ రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండేది. ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణతో ఉండేది ఎక్కువగా ఉండేది. దాన్ని ఎన్నుకున్నాడు అంటే అది ఫ్యాషన్ అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కాగలరు. కాబట్టి అటువంటి ఫ్యాషన్ ఉంది కాబట్టి బాలకృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందుతూ, రివార్డులు పొందుతూ, సుపీరియర్ ఆఫీసర్ల మన్నలు పొందుతూ, ఎక్కడ పనిచేసినా మినిమం 3 years తక్కువ కాకుండా పనిచేసుకుంటూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసినా తనను ఊరు గుర్తించినంతగా అందరిలో కలిసిపోయే విధంగా మెలిగి తన జీవిత ప్రస్థానాన్ని సుఖంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి అధికారుల మన్నలతో రిటైర్మెంట్ అవుతున్నారంటే ఆయన యొక్క విజయానికి, ఆయన యొక్క క్యారెక్టర్కి మనకు అదే అర్థమవుతుంది. ఈ 43 సంవత్సరాల ప్రస్థానంలో అది ఎక్కడ కూడా ఆయనకి చింతాగంత రిమార్క్ లేకుండా రిటైర్ అవుతున్నందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 13 నుంచి చూస్తున్నాను. 2013 నుంచి జలదంకి మండలంలో 6 సంవత్సరాల పాటు ఏఎస్ఐగా పనిచేశాడు. కావలి 1 టౌన్లో పనిచేశాడు. ఈరోజు రిటైర్మెంట్ అవ్వడం, నా నియోజకవర్గంలో కావలి రూరల్ మండలంలో రిటైర్మెంట్ అవ్వడం, ఆయన రిటైర్మెంట్లో నేను పాల్పంచుకోవడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము నిరంతర విద్యార్థులం. ప్రతి ఒక్కరిని చూసి నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కరిలో ఉండే ఒక వ్యక్తి, ఎదిగిన వ్యక్తిలో ఏమి లక్షణాలు ఉంటే ఇంత ఉన్నతమైన స్థాయికి రాగలిగాడు, ఎంత నిబద్ధత ఉంటే ఈ స్థాయికి రాగలిగాడు. బాలకృష్ణ గారు నాకు ఏ రోజు ఎస్కార్ట్కి వచ్చిన ఏ ఒక్క రోజు కూడా తను సిన్సియారిటీ, ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టుగా నేనన్నా టైం మెయింటెనెన్స్లో ఫెయిల్ అయినాము, కానీ చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులుగా మేము ఫెయిల్ అయిన సందర్భాలు చూసాం. కానీ ఏ ఒక్క రోజు కూడా తన డ్యూటీలో ఎక్కడ కూడా పోవాలన్నా కూడా సిన్సియర్గా రావడం, ఒబీడియంట్గా ఉండటం నిజంగా వారు చూశాను. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆదరించడం, ఆయన సర్వీస్ చేయడం అనేది చాలా గుప్తమైనటువంటి లక్షణంగా భావిస్తూ వారు సర్వీస్లో కూడా బాగా రాణించినందుకు ఆ గోల్లో కూడా వాళ్ళు అచీవ్ అయ్యారు. 4వది రిలీజియస్ గోల్. ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతానికి సేవ చేస్తూ ఆ దేవుని మీద ఎడల ప్రేమానురాగంతో తన జీవితాన్ని కడతీర్చే విధంగా ఉండాలని ఆయన మనసారా కోరుకుంటూ, జనరల్గా రిటైర్మెంట్ అయితే కూడా ఒక ఆలోచన ఉంటుంది, అమ్మయ్య ఇంక జీవితంలో అయిపోయింది, హ్యాపీ అయిపోయాం, ఇంక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలా సుఖంగా ఉంటామని కాదు. కానీ ఇప్పటి నుంచే మానసిక పరిపక్వత చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా తెలియకుండానే పై అధికారుల డైరెక్షన్లో నడిచేటప్పుడు మీరు తెలియకుండానే శారీరక శ్రమతో పాటు మానసిక శ్రమ, సాటిస్ఫాక్షన్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కానీ రేపటి నుంచి పొద్దుపోక తెలియని ఆలోచనలు వస్తాయి. కాబట్టి
మీరు సమాజంలో ఎంతో కొంత సేవ చేసినంటే తప్పకుండా మీరు ఏదో ఒక వృత్తిని వ్యాపకాన్ని పెట్టుకోండి. కొంత టైం సమాజ సేవకు లేదంటే ఏదో ఒక వ్యాపారం తప్పకుండా చేయండి. మీకుండే డెడికేషన్కి, మీకుండే పంక్చువాలిటీకి, మీకుండేటువంటి క్యారెక్టర్కి, మీకుండే కాండక్ట్కి, మీకుండే కమ్యూనికేషన్కి, మీకుండే మోటివేషన్కి, మీకుండే ఆబ్జెక్టివ్కి మీరు దేన్నైనా రాణించగలరు. తప్పకుండా రాణించి మీరు ఇంకా నిండు నూరేళ్ళు ఉన్న అందరూ ఉండి మీ బిడ్డలకు ఆదర్శంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న బాలకృష్ణ గారిని పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు నుండి వృత్తిలో ఎటువంటి రిమార్కు లేకుండా ఎదిగినటువంటి బాలకృష్ణ గారు